రికార్డ్. బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారా? దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా? తాజాగా జగన్ నోట్ నుంచి బాలినేని మాట ఎందుకు వచ్చింది? ఆ ప్రస్తావన ద్వారా పార్టీ అధ్యక్షుడే కొత్త చర్చకు తెరతీశారా? ఇంతకీ బాలినేని విషయమై జరుగుతున్న కొత్త ప్రచారం ఏంటి? ఆల్రెడీ జనసేనలో ఉన్న నేత గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నారు? తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల వరుసగా వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్. ఈ క్రమంలోనే తాజాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించి దిశానిర్దేశం చేశారాయన. అంతవరకు బాగానే ఉన్నా మీటింగ్ ప్రారంభంలో జగన్ చేసిన కమెంట్స్ చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిని ఎవరికి నచ్చినట్లు వాళ్లు అన్వయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు పార్టీ లీడర్స్. ఈ ప్రచారం ప్రస్తుతం ప్రకాశం పాలిటిక్స్ లో హీట్ పెంచుతుంది. జిల్లాలో పొలిటికల్ సిచ్యువేషన్ ను వివరిస్తున్న క్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో కాస్త ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. ఈ సెగ్మెంట్ కు వచ్చేసరికి అందరి మనసులో ఒక క్వశ్చన్ మార్కు ఉంటుంది అన్నది తనకు తెలుసునని అన్నారాయన. వాసన్న మళ్లీ పార్టీలోకి వస్తాడా అని అందరూ అనుకుంటున్నారని అంటూ దానికి ముగింపు ఇవ్వకుండా అక్కడితో ఆపేయడంపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో పార్టీ జగన్ ఒక్కడిదే కాదని వైఎస్సార్ ని అభిమానించే ప్రతి ఒక్కరిది అనడంతో ఇంకా ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఇంతకీ బాలినేని వాసు విషయంలో జగన్ ఏం చెప్పదలుచుకున్నారు? ఆ పరంగా అసలేం జరుగుతోంది అంటూ రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్ లో. బాలినేని టాపిక్ కు కొనసాగింపుగా మరో విషయం కూడా చెప్పారు జగన్. ఒంగోలులో అందరూ కలిసికట్టుగా చుండూరు రవి అయితే బాగుంటుందని భావించారని, అందుకే ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించామని చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర నుంచి రవి ఇన్ఛార్జి బాధ్యతలు బాగానే నిర్వహిస్తున్నారు అంటూ కితాబిచ్చారాయన. ఆయనకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే జగన్ చేసిన ఈ కామెంట్స్ ఒంగోలు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా మొత్తం రీసౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి ఫ్యాన్ కిందకి వస్తారు అన్న ప్రచారం ఇటీవల జోరుగా జరుగుతోంది. ఆ క్రమంలోనే జగన్ ఈ ప్రస్తావన తీసుకువచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఆయన దృష్టిలో ఈ అంశం లేకుంటే అసలు ప్రస్తావన తీసుకువచ్చి ఉండేవారే కాదని అభిప్రాయపడుతున్నారు కొందరు. బాలినేని పార్టీలోకి తిరిగి వస్తాడా అని అందరి మనసుల్లో క్వశ్చన్ మార్క్ ఉందని మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు ఆ సందేహాలకు మాత్రం తెర వేయలేదని, దాంతో తమ నాయకుడికి లైన్ క్లియర్ అవుతోందన్న ఇండికేషన్ వచ్చినట్టేనని ప్రచారం మొదలుపెట్టారు మాజీ మంత్రి సన్నిహితులు. జగన్ కు బాలినేనిపై సదాభిప్రాయం ఉంది కాబట్టే ఆ టాపిక్ ను ముగించకుండా అంతటితో వదిలేశారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా బాలినేని వైసీపీలోకి వచ్చే సమయం దగ్గరలోనే ఉందని కూడా చెప్తున్నారట కొందరు. అయితే ఇదే సమయంలో చుండూరి రవికి జగన్ ఆశీస్సులు ఉన్నాయని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసి బాలినేనికి చెక్ పెట్టారు అంటూ మాజీ మంత్రి వ్యతిరేక వర్గం కూడా ప్రచారం మొదలుపెట్టింది. ఇక ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకువెళ్తానని జగన్ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. జిల్లాలో శివప్రసాద్ రెడ్డి, నియోజకవర్గంలో రవి కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని చెప్పడం ద్వారా వారి స్థానాలను ఆయన సుస్థిరం చేశారని, కష్టకాలంలో పార్టీని వీడిన వారికి అవకాశం ఉండదు అంటూ మాట్లాడేసుకుంటున్నారు ఇంకొందరు. బాలినేని మనసు మార్చుకుని తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరుతారా, లేక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చుండూరు రవినే ఉంటారా? జిల్లా వైసీపీలో బాలినేని ప్లేస్ ను బూచేపల్లి రీప్లేస్ చేస్తారా అనే ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానాలు రానప్పటికీ వారి అనుచరులు, సన్నిహితులు మాత్రం ఎవరి యాంగిల్లో వారు ప్రచారాలు చేసుకోవడం మాత్రం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత మనసులో ఏముంది? ప్రకాశం వైసీపీ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయి అనేది చూడాలి.